రేటట్టుగా కనపడట్లేదు కాబట్టి. సార్ కడప సీఐపై చర్య, టీడీపీ నేతల షాక్. ఇది కూడా ఇలాంటిదే. కడపలో ఒక సిఐ, ఆ సిఐని వీఆర్లోకి పంపించారు. పంపిస్తే ఇప్పుడే పత్రికలో పెద్ద వార్త, తెలుగుదేశం వాళ్ళు షాక్ అంట. ఈ వార్త ఏమంటే కడపలో చేశారు, ఈ చేసింది వైసీపీ కాదు కూటమి ప్రభుత్వమే చేసింది. ఏం చేశాడంట ఈయన అంటే, మాధవిరెడ్డి కడప రెడ్డమ్మ అని మనం ఇవి పెడతాం కదా, వైకాపా నాయకులపై కేసు పెట్టారని సిఐపై చర్యలు. ఇది లేటెస్ట్ న్యూస్. అదే మన రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ, పోలీసులు వాళ్ళ స్వేచ్ఛ, లేకపోతే వాళ్ళ మీద చర్యల పట్ల వైఖరి ఎలా ఉందంటే, వాళ్ళు పోలీసులను చూసుకొని వైసీపీ వ్యతిరేకమా టీడీపీ వ్యతిరేకమా రోజు ఇది ఎక్కడ రచ్చండి, రాజకీయ రచ్చ. ఇంకా పాలన ఎక్కడ నడుస్తుంది? ఈయనంట అంజాద్ ఆమె మాధవిరెడ్డి గారు కేసు పెట్టారు. తెదేపా మహిళా ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టించిన వైకాపా నాయకులపై కేసు నమోదు చేయడమే ఆ ఇన్స్పెక్టర్ చేసిన మహానేరమైపోయింది. కేసు నమోదు చేసిన మరుక్షణమే ఆ సిఐని వీఆర్లోకి పంపించేశారు. ఇదేదో వైకాపా ప్రభుత్వంలో జరిగిందనుకుంటే పొరపాటే. కూటమి ప్రభుత్వంలో, అది వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. సో మాధవరెడ్డి మీద చేస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పిఏ ఖాజా, వీళ్ళ మీద ఆమె భర్త మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పెడితే ఈ కేసు నమోదు చేశాట సిఐకి రామకృష్ణ యాదవ్. సో ఆయన ఇప్పుడు వీఆర్లోకి పంపించారు. మీరు ఇందులో ఏమైనా లింకులు ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? అంటే ఈయన వైసీపీ ఉన్నప్పుడే చాలా ఆయన దురుసుగా తప్పుగా ప్రవర్తించారు, ఆయన మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అటువంటి ఆయన మీద తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవడం ఏంటి అని ఈ వార్త ప్రశ్నిస్తూ ఉంది. పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే నేను అదొక విధంగా ఇందాక మిథున్ రెడ్డిగా చెప్పినట్టే చెప్పుండేవాడిని. కానీ ఇది వార్త తెదేపా శ్రేణుల విస్మయం ఈ వార్త కథనము. కాబట్టి అంటే ఒకవేళ నిజంగా ఆయన దృష్టికి ఏం కేసు వచ్చింది, కేసు వస్తే ఆయన కేసు సరిగ్గా ఆధారాలు లేకుండా పెట్టాడా, పెట్టుంటే రెస్పాన్స్ ఎందుకు వచ్చింది, చాలా విషయాలు. మహిళలను అనడం గురించి నేను మొన్న ఈవెన్ మంచు లక్ష్మి విషయంలో కూడా నేను ఏం కామెంట్ చేశానో మీకు తెలుసు. అసలు వాళ్ళ మీద ఏదంటే అది మాట్లాడడం, ఇవన్నీ పెట్టడం చాలా తప్పు అని. కానీ దాని అర్థం ఎవరి మీద ఎవరు చర్య తీసుకున్నా వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోలేదు, వీళ్ళ మీద చర్య ఎందుకు తీసుకున్నారు, ఇదేం ప్రశ్న సార్? వాళ్ళ చర్యలు చట్టాలు అనేవే కొలబద్దలు, లేకపోతే వాళ్ళ రాజకీయ అనుబంధము, అసలు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా పోలీసు ఉద్యోగులైనా సాధారణ సిబ్బంది అయినా వాళ్ళకు అనుకూలం వీళ్ళకు అనుకూలం అని అహోరాత్రులు చర్చించే అధికారం మనకు ఉందా? కాబట్టి మరి కడపలో అది కూడా, కడపను మళ్ళీ మేము జగన్ నుంచి తీసేసుకున్నామని చెప్పిన చోటనే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చిందో హోంమంత్రి అనిత గారు మరి ఏమైనా మాట్లాడతారా, లేదా ఇంకా డీజీపీ గారు ఏమైనా చెప్తారా, ఏది ఖండిస్తారు, లేదా దీన్ని డ్యామేజ్ లిమిటేషన్ లాగా ఈయన మళ్ళీ ఏమైనా వెంటనే తెలీదు. ఇవన్నీ మామూలుగా కథల్లో కూడా లేనంత విచిత్ర పరిస్థితికి చేరాయి రాజకీయాలు సార్. నిజంగా మాధవిరెడ్డి గారిని అన్నదాన్ని తప్పకుండా ఎవరిని అనకూడదు, ఏ మహిళని, షర్మిలనైనా అనకూడదు, ఆమె కూడా కడపే కాబట్టి, భారతీరెడ్డినైనా అనకూడదు, భువనేశ్వరి గారినైనా అనకూడదు, అది వేరే విషయం. సార్ చిరంజీవి మనస్తాపం, చంద్రబాబు ఏం చేయబోతున్నారు?